కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్ ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అనుచితంగా ప్రవర్తన, మద్యం తాగించి అత్యాచారం చేశాడని పోక్సో కేసు నమోదు చేశారు. ఇది సాధారణ కేసు కాదు. ఇది పదవిలో ఉన్నవాళ్ళు ఎలా దుర్వినియోగం చేస్తారో చూపించే ఉదాహరణ. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్, అతని రూట్ బిహేవియర్ గురించి వివరంగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఘటన డిసెంబర్ 31, 2025. మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో బండి భగీరథ్ ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను బలవంతంగా మద్యం తాగించాడు. బాలిక నిరాకరించినా వినకుండా అనుచితంగా తాకాడు, లైంగికంగా వేధించాడు. ఇది ఒకసారి కాదు, బాలిక కుటుంబం ప్రకారం ఇలాంటి ఘటనలు బహుసార్లు జరిగాయంట. దీంతో బాలిక మానసికంగా బాధపడి 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఇది ఎంత భయంకరం అంటే ఒక చిన్నారి జీవితం పూర్తిగా నాశనం చేశాడు. బండి భగీరథ్ ప్రవర్తన గురించి మాట్లాడాలంటే చాలా వికృతమైన బిహేవియర్. పదవిలో ఉన్నాడనే వాళ్ళ తండ్రి భావించి ఏమైనా చేయొచ్చని అనుకున్నాడు. బాలికను బ్లాక్మెయిల్ చేసి కుటుంబాన్ని భయపెట్టి తప్పించుకోవాలని చూశాడు. ఇప్పుడు కేసు నమోదైన తర్వాత కూడా ఎదురు కేసు పెట్టి మరీ 5 కోట్లు డిమాండ్ చేశారని బ్లాక్మెయిల్ అంటూ డ్రామా చేశాడు. ఇది సాధారణ యువకుడి ప్రవర్తన కాదు. ఇది ఒక ఎడ్యుకేటర్ కానీ మనసు లేని వ్యక్తి చేసిన పని. ఈ కేసు నమోదైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది. అరెస్ట్ బండి భగీరథ్, శాక్ బండి సజయ్ అంటూ నిరసనలు చేస్తుంది. మహిళల సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పెషల్ టీం నియమించి విచారణకు ఆదేశించారు. ఎవరికీ మినహాయింపు ఉండదని అన్నారు. కానీ ఇంకా అరెస్ట్ జరగకపోవడంతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇది బండి సంజయ్ గారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన కొడుకుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వం ఎలా మహిళల రక్షణ చేస్తుందో చూపిస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ కేసులో మనకు ఏం చూస్తాం? పదవిలో ఉన్నవాళ్ళు ఏమైనా చేయొచ్చని. మైనర్ బాలిక రక్షణ మనందరి బాధ్యత. పోక్సో యాక్ట్ కింద కఠిన శిక్ష పడాలని మనం కోరుకుందాం. బాలికలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. కుటుంబాలకు సపోర్ట్ చేయాలి కూడా. ఈ కేసులో న్యాయం జరగాలి. మైనర్ బాలికకు జస్టిస్ కావాలి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. బండి భగీరథను అరెస్ట్ చేయాలా లేదా? అలాగే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.